రీసెంట్గా ఒక ఆయన చనిపోయారు. నేను పేరు, ఊరు నేను చెప్పట్లేదు. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి నా మాట. మనస్సాక్షి ఎంత పని చేస్తుందని చూద్దాం. ఒక దైవజనుడు రీసెంట్ చనిపోయారు. ఆయన ఏమన్నారంటే, నేను వింటున్నప్పుడు నేను ఆలోచిస్తున్నా అవునా కాదా అని చెప్పేది. ఆయన ఏమంటారంటే, నాకు ఒక పలానా రోగం ఉంది, కొన్ని వ్యాధి ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. నేను దేవుణ్ణి తీసేయమని అడగలేదు, అసలు అడగలేదు. నేను ఎందుకు అడగాలన్నాడు. ఆయన అంటాం ఎందుకు అడగాలి, నేను తీసేయమని అడగలేదు దేవుణ్ణి, ఎందుకంటే ఆయన చిత్తం, ఆయన చిత్తం, ఆయన ఇష్టపడితే తీసేస్తాడు, ఆయనే తీసేస్తాడు, ఎందుకు అడగటం అన్నాడు. ఏమో తీయట్లేదు, ఇంకా తీయట్లేదు అంటే దేవుడు నాకు నేర్పిస్తున్నాడేమో, ఏమన్నా దీని నుంచి నేను నేర్చుకోవాలేమో అన్నాడు ఆయన. అన్నమాట అది ఆయన అన్నాడు ఆయన. ఇలా ఉంది. ఇంకో వాక్యం చూసి అప్పుడే 10 నిమిషాలనే ఇంకో వాక్యం చూపిస్తాను, హిందీ అయింది. ఆయన అన్నాడు, ఒక స్త్రీని పిలిచాడు, ఆయన పేరు పెట్టి పిలిచాడు. నీకు పలానా రోగం ఉంది, రామ్ అన్నాడు. అవును సార్ ఈ రోగం ఉంది అన్నాడు. ఓకే, నీకు రోగం ఎందుకు తగ్గట్లేదు చెప్పనా అన్నాడు. నా దేవుడు చూపిస్తున్నారు, ఎందుకు చెప్పనా అన్న. నువ్వు అనుకుంటున్నావంట ఏంటంటే ఇది దేవుడు పెట్టాడు, నాకేదో నేర్పించుకోవటానికి, సో అందుకే నేను భరించాలి, దీన్ని బట్టి మహిమ తీసుకొస్తాను అన్నాడు. ఏంటి మహిమ? ఒకవేళ నేను చనిపోయినా దేవుడికి మహిమ వస్తుంది అందావిడ. నేను చనిపోయినా సరే దేవుడికి మహిమ వస్తుంది, ఆ వ్యాధి ఉన్నందుకు దేవుడే తీసేస్తాడు, సో దేవుడు పెట్టాడు కాబట్టి దేవుడే తీసేస్తాడు, దీన్ని భరించాలని నేను ఏదో నేర్చుకోవడానికి దేవుడు పెట్టాడని బతుకుతున్నావు. అదేంటది? మనస్సాక్షి. ఈయన మనస్సాక్షి ఏంటి? సేమ్, వీళ్ళిద్దరు మనస్సాక్షి సేమ్. ఈ దైవజనుడు చెప్పాడు, ఇక్కడ విశ్వాసం అలా చెప్తుంది. అప్పుడు ఈ దైవజనుడు అంటాడు, అందుకే నీకు రోగం తగ్గట్లేదు అన్నట్టు. నువ్వు దేవుడు పెట్టాడు, ఏదో నేర్పించడానికి పెట్టాడు అన్నావు కాబట్టి నీది ఆ దేవుడు పెట్టలేదు, సాతాను పెట్టింది, లేకపోతే నువ్వు తెచ్చుకున్నావు. నా దేవుడు నీకు రోగం పెట్టాడు, రోగం పెట్టి నీకు నేర్పించే అంత గతి నా దేవుడికి పట్టలేదు, మాటలతో నేర్పిస్తాడు, నువ్వు తెచ్చుకుంటావు, ఆ సమస్యను వాడుకు నీకు నేర్పిస్తాడు, కానీ నా దేవుడు నీకు ఆ రోగాన్ని పెట్టలేదు. అది మాననంతకాలం, ఆ మనసు ఉద్దేశం, నీ మనస్సాక్షి మార్చుకోనంతకాలం నీకు జబ్బుతోనే ఉంటావు, నీకు ఏం కావాలన్నాడు. అవునా సార్, వాక్యం ఏంది, సత్యం అర్థమైంది, మనసు మార్చుకుంది. అయితే వద్దు సార్, నాకు ఇది వద్దు, దేవుడు పెట్టలేదు అన్నారా, నాకు వద్దు అండి, అక్కడికక్కడే ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, అక్కడికక్కడే. హల్లెలూయా. అది మనస్సాక్షే. ఎట్లా ఈ దైవజనుడు అట్లా అనుకున్నాడు. నేను అంటాను వినండి, జాగ్రత్తగా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నేను అంటాను, ఒకసారి సంఘటన నాకు ఇదే జరిగింది. ఒక పాస్టర్ గారి కింద నేను పనిచేసేవాడిని, కొంతకాలం జూనియర్గా ఒకలాగా పనిచేసేవాడిని. ఆ పాస్టర్ గారు ఒకసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనకి మెడ పట్టేసింది, మెడ నొప్పి వచ్చింది. నన్ను తీసుకెళ్ళారు హాస్పిటల్కి చూపిద్దాం. డాక్టర్ గారు లోపల ఉన్నారు, మీ ఇద్దరం బయట ఉన్నాం. ఆ పెద్ద పాస్టర్ గారు అంటారు, కిరణం ఈ దేవుడే పెట్టాడు, నాకు ఏదో నేర్పించబోతున్నాడు, నాకు అందుకని నెక్ పెయిన్ వచ్చింది, మెడ నొప్పి వచ్చింది. అప్పటికే నాకు సత్యం కాస్త కొంచెం తెలుసు. ఏం సార్ అన్న, మళ్ళీ చెప్పాడు. అంటే సార్ అది నిజంగా మీకు దేవుడు మీకు నిజంగా మెడ నొప్పి పెట్టి మీకు ఏదో నేర్పించబోతున్నారు అంటే సార్ మీరు హాస్పిటల్కి వచ్చి పాపం చేస్తున్నారు సార్ అన్న. అది ఇంక నా అంత పెద్ద మాట అన్నా. అవును సార్, సాక్షాత్తు దేవుడే మీకు ఏదో నేర్పించటానికి మీకు ఆ నొప్పి పెట్టాడంటే దాన్ని తీసుకుంటాకి, దాన్ని మాన్పీయటాకి, ఆ నొప్పి పోటాకి మీ డాక్టర్ దగ్గరికి వచ్చారు సార్. తప్పు సార్ మీరు చేసేది, అలాగే ఎందుకు వెళ్ళిపోదాం సార్, ఆ నొప్పి భరించండి సార్, ఎన్నాళ్ళు భరిస్తారు, దేవుడే తీసేస్తాడు సార్ అన్న. సౌండ్ లేదు ఇంకా. తప్పు కదా, నీకు దేవుడు ఇచ్చింది మనుషుల ద్వారా పోగొట్టుకుంటా ఎందుకు, భరించు, ఎంజాయ్. స్తోత్రం, నొప్పి వచ్చినందుకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, ఇంకా పెట్టు నాయన, గుచ్చురాయన, ఇంకా అనుకుంది చేత మెడ తీసే ప్రభు పని అయిపోద్ది. అడుగు మరి దేవుణ్ణి. మనస్సాక్షి ఎలా తయారవుద్ది? తప్పుడు బోధన బట్టి. అప్పుడు ఆయన అన్నారు, ఇంకేం మాట్లేదు, ఓకే కామ్ అయిపోయాడు. చచ్చిపోయి దేవుడికి మహిమ రావటం ఏంటి? చచ్చిపోతే నేను ఒక మాట్లాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత అబ్బాయి అన్నాడు అమ్మాయితో, ఏమన్నాడంటే, ప్రియా మరే ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఒకటి గుర్తుంచుకో, నీకోసం చావడాకైనా రెడీ అన్నాడు. ఈయనంటాడు, నీకోసం చావడాకైనా రెడీ, నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాను నీకు అన్నాడు. అమ్మాయి అంటది, నువ్వు నా కోసం చనిపోవద్దు, నువ్వు బతికి జీవితాంతం నన్ను మంచిగా చూసుకో, అది కావాలా, చచ్చిపోవడం ముఖ్యమే. నువ్వు చచ్చిపోతే నేను ఏం చేసుకుంటాను ప్రియా, నువ్వు బతుకు. నేను అంటాను, చచ్చిపోయి దేవుడికి మహిమ తెస్తావా, బతికి దేవుడి కార్యాలు చేసి చూపిస్తూ సాక్షిగా బతికి దేవుడికి మహిమ తెస్తావా?